ఇందాడ రాము కనిపించాయి. ఇప్పుడు ఈ కనిపించవు, ఎందుకంటే దాని దృష్టి అంతా వేరే దాని మీద. మీరు మీరు ఇది తెలుసుకుంటే మీ రియాలిటీని మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇదంతా కూడా సైంటిఫిక్ లెవెల్లో ఉంటుంది, ఏదో మ్యాజికల్గా ఉండదు. మన రియాలిటీని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నాం, మన లైఫ్ని ఎట్లా డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం అనేది చెప్తాను. సో ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ అనేది ఒక కమాండింగ్ సెంటర్ అనమాట. మనం ఏదైతే కమాండ్ ఇస్తామో అది రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక అలొకేషన్ ఇస్తున్నారు. ఫస్ట్ 2 పర్సన్ తీసుకుందాం. ఫస్ట్ పర్సన్ తను రాము. సో పేరు తీసుకుందాం. తను ఏం చేస్తున్నాడంటే, నాకు ఆల్రెడీ డబ్బు ఉంది, సో నేను హ్యాపీగా ఉంటున్నాను. సో నాకు ఆల్రెడీ ఒక కారు కొందాం అనుకుంటున్నాడు. ఎగ్జాంపుల్, రెడ్ కారు. సో తనకి ఏం కనిపిస్తుంది? సో మన బ్రెయిన్లో ఆర్ఎస్ అని ఉంటుంది. అది ఏంటంటే, మనకి ఏదైతే అటెన్షన్ ఎక్కడ పెడుతున్నాం, మనం దృష్టి ఎక్కడ పెడుతున్నాం, సో నా కారు ఉంది అనే దాన్ని పెడుతున్నాం. ఏదైతే మన కారు కొందామని చెప్పి పెడుతున్నాం. సో మన కార్స్ అనేవి అంత ముందు కూడా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం అటెన్షన్ పెడతామో ఆ కార్లన్నీ సో కూడా కనిపిస్తాయి అనమాట. మనకి ఆర్ఎస్ ఫిల్టర్ అని ఉంటుంది. సో బ్రెయిన్లో మన కొన్ని వేల బిట్స్ మన ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్లోకి వెళ్తుంది. అవన్నీ కూడా ప్రాసెసింగ్ చేయలేదు మన బ్రెయిన్. సో కొన్ని మాత్రమే తీసుకోవద్దు. మనం ఏదైతే అటెన్షన్, అదే నాకు ఆల్రెడీ ఉన్నాయని ఏదైతే చెప్తామో, బ్రెయిన్కి అయితే డైలీ రెప్యుటేషన్గా చెప్పుకుంటూ ఉంటామో దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని విఐపీ లిస్ట్లో పెడుతుంది. సో మన అటెన్షన్ అనేది ఇక్కడికి వెళ్తుంది. తర్వాత సో మనకి ఆ కారు కొనేటట్టు ఐడియా అయితే ఇస్తుంది అనమాట. మనకి ఏదైతే చెప్తున్నామో అది సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాక ఎప్పుడైతే మనకి ఒక ఐడియా వస్తుంది, సో ఏదో ఒక బిజినెస్ పెట్టాలని చెప్పి, సో ఏదో ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని చెప్పి మల్టిపుల్ అయితే వస్తాయి. సో మన అటెన్షన్ అయితే పెడుతున్నాం. సో ఆటోమేటిక్గా మనకేంటంటే థాట్ వచ్చింది, తర్వాత సో మనకి ఫీలింగ్ వస్తుంది, అంటే ఏదో ఒకటి చేయాలి అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూనే ఉంటుంది అనమాట ఆ టైం అనమాట. సో ఎక్కడ కూడా ఆగదు. సో మనం ఎప్పుడైతే రిపిటేషన్ పెడతా ఉంటామో మన బ్రెయిన్కి పని చేస్తూనే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? సో యాక్షన్ తీసుకుంటాం. మనకి గట్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంట్యూషన్ అంటారు, గట్ ఫీలింగ్ అంటారు, సో సోలార్ పిక్సెల్స్ అంటారు. సో ఇవన్నీ కూడా సైన్స్ ప్రకారం చాలా ఉంటాయి అన్నమాట. మన బ్రెయిన్ అనేది పుష్ అప్ అవడానికి సో మనకి మూమెంట్ స్టార్ట్ అయిపోతుంది. దానివల్ల మనం ఏదైతే అనుకుంటామో అచీవ్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్, ఒక నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం. నేను రాము చెప్పాను కదా. ఇప్పుడు ఒక సోము అనే ఒక పర్సన్ ఉన్నారు. తను ఏంటంటే దృష్టి ఏం పెడుతున్నాడు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో నాకెంత గుడ్ జరగట్లేదు, నాకు బ్యాడ్గా ఉంది, నాకు జాబ్ రావట్లేదు, నా బిజినెస్ రావట్లేదు, నా బిజినెస్ గ్రో అవ్వట్లేదు, ఈయన చెప్తున్నారు. దృష్టి ఎక్కడ పెడుతుంది? నాకు జాబ్ రావట్లేదు, ఇక్కడ నా క్రియేషన్ జరుగుతుందా, తనకి ఏమైనా ఆపర్చునిటీ కనిపిస్తాయా? కనిపించవు కదా. ఇందాడ రాము కనిపించాయి. ఇప్పుడు ఈ కనిపించవు, ఎందుకంటే దాని దృష్టి అంతా వేరే దాని మీద అటెన్షన్ పెట్టాడు. మన అటెన్షన్ ఎక్కడ పెడతామో అక్కడే గ్రో అవుతుంది సైంటిఫికలీ. సో ఆర్ఎస్ ఫిల్టర్ ద్వారా. సో ఇప్పుడు ఏంటంటే తనకి ఏదైనా ఐడియా వస్తుందా? ఏ ఐడియా రాదు, ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ పైన పెట్టాడు. సో ఏ గట్ ఫీలింగ్ రాదు, ఫీలింగ్ లో ఉంటుంది, లో వైబ్రేషన్లో ఉంటారు, లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. సో వాళ్ళకి గట్ ఫీలింగ్ రాదు, ఏది రాదు, డ్రీమ్ని కూడా అచీవ్ అవ్వలేరు. సో కంప్లీట్గా ఏంటంటే మన దృష్టి అయితే ఎక్కడ పెడతామో సృష్టి అక్కడ జరుగుతుంది. అటెన్షన్ అనేది మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానిపైన పెట్టాలి, ఏదైతే అవసరం లేదో దానిపైన పెట్టకూడదు. సో ఇవన్నీ కూడా మనకి పుషింగ్. మీరు మార్నింగ్ ఏం చేయాలంటే, 4 గంటల నుండి మనకి బ్రెయిన్ వేవ్స్ స్లోగా ఉంటాయి. 8 తర్వాత మన ఆఫీస్ టైం అయిపోతుంది, ఈ టైం అయిపోతుంది. సో మన బ్రెయిన్ వేవ్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఆల్ఫా షీట్ కోల్పోతుంది. అంటే మన బ్రెయిన్ అనేది సబ్ కాన్షియస్ బ్రెయిన్, కాన్షియస్ బ్రెయిన్ రెండు కలిపి పనిచేసేదాన్ని ఆల్ఫా షీట్ అంటారు. సో ఎప్పుడైతే మనం కొంచెం 9 అవుతుందో 10 అవుతుందో టెన్షన్ స్టార్ట్ అవుతాయి, మన బ్రెయిన్లో థాట్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మీరు నేను హ్యాపీగా ఉన్నా, జాయ్ఫుల్గా ఉన్నా, ఎక్సైట్మెంట్లో ఉన్నా సరే మన బ్రెయిన్ అనేది తీసుకోదు. ఎప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండాలి, అప్పుడు మాత్రం మన బ్రెయిన్ తీసుకుంటుంది. అందులో అది మాత్రం టెస్ట్ పెట్టుకోండి. మీరు ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నారో అనేది క్లారిఫై చేసుకోండి, అప్పుడు స్టార్ట్ చేయాలి. సెకండ్ది, సో అది ఆల్రెడీ ప్రెసిడెన్స్లో జరిగిపోయినట్టు తెలియాలి, రాసుకోవాలి. ఆల్రెడీ అయిపోతే ఎట్లా ఉంటాం? సో అదంతా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉండాలి. తర్వాత ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒకటైతే ఉంటుంది. సో అది ఇంట్లో కొంచెం ట్రైనింగ్ అయితే అవసరం అనమాట. సో కొంతమంది సోలోగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ టూల్. దాంట్లో మెరాకిల్స్ అయితే మనం డైలీ చూడొచ్చు. బ్రెయిన్ పవర్ ఇచ్చుకుని సైంటిఫిక్ లెవెల్లో, ఏదో ఒక మెటాఫోరస్ కానీ కాదు. సో ఇవన్నీ సైంటిఫిక్ లెవెల్లో చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి చాలామంది మన స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతూ ఉంటారు 1-to-1 సెషన్లో. వాళ్ళకి మెరాకిల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో
అన్స్టాపబుల్గా అయితే ఉంటుందన్నమాట. మీరు కానీ జాయిన్ అయ్యాలనుకుంటే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఏమైతే గోల్ మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారో దాన్ని కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.